గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. నిన్నటి సెషన్లో మనం అటామీలో ఒక కొత్త ఐడిని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, సో ఎందుకు, దాంట్లో జరిగేటువంటి పొరపాట్లు ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. సో దాన్ని రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. సో మీరు మళ్ళీ తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు, లేదా మీ టీంలో ఎవరికన్నా వాళ్ళు సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే వాళ్ళతో కూడా ఆ వీడియోని షేర్ చేసుకొని వాళ్ళంతట వాళ్ళుగా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆటో సేల్స్ మాస్టర్ అవ్వాలి అని అంటే ఇదంతా కూడా బేసిక్ వర్క్. మీరు హ్యాంగిల్ పార్క్ గారిది ఆటో అల్టిమేట్ గోల్ ఈజ్ ఆటో సేల్స్ మాస్టర్ అనేటువంటి వీడియో ఉంది, ఛానల్ అటామీలో ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది. సో అందులో కూడా మన చైర్మన్ గారు చెప్పినటువంటి విషయాలు ఏంటి అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రిజిస్ట్రేషన్ చేయడం అనేది నేర్చుకోవాలి, సెల్ఫ్గా ఆర్డర్ పెట్టుకోవడం అనేది కూడా నేర్చుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా ఆటోమేటిక్గా జరుగుతుందో మనకి ఆటోమేటిక్ ఇన్కమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఆటో సేల్స్ మాస్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం ఎలాగా, సో దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, సో ఇవన్నీ కూడా చూద్దాం. సో ముందుగా మన ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో దానితోటి మనం వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు, లేదా యాప్ను కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అయితే మన ఐడి గ్లోబల్ ఐడి, గ్లోబల్గా ఎక్కడైనా మనం షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఇండియాలో మనకి ప్రోడక్ట్లు కావాలని కొనుక్కోవాలనుకున్నా, లేదా ఇండియాలో మనం ఎవరికన్నా ప్రోడక్ట్లు పంపించాలనుకున్నా ఇండియా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్సైట్ అయితే atomy.com/in ఇండియా వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఇదే ఐడిని ఉపయోగించుకొని ఈవెన్ మనం యుఎస్లో కావచ్చు, లేదా యూకేలో కావచ్చు, కొరియాలో కావచ్చు, ఎక్కడైనా సరే షాపింగ్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ అడ్రస్ క్లియర్గా ఉంటే వాళ్ళకు కూడా మనం ప్రొడక్ట్స్ని పంపించవచ్చు. సో దానికోసం కావాలనంటే ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్లో అయితే రైట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ ఇండియా అని ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ఏ కంట్రీస్లో బిజినెస్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎక్సెప్ట్ చైనా, రిమైనింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. సో చైనాకి సపరేట్ వెబ్సైట్ ఉంది, సపరేట్ యాప్ ఉంది. ఈవెన్ మొబైల్ యాప్లో చూసుకుంటే మన సెట్టింగ్స్లో కనుక వెళ్ళగలిగితే రీజియన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రీజియన్లో ఏ కంట్రీలో మనం షాపింగ్ చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఇక్కడ నేను ఇండియాని ఓపెన్ చేస్తున్నా, ఇండియాలో షాపింగ్ చేయాలనుకుంటున్నా. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత చూస్తే మనకి షాపింగ్ మాల్, మై ఆఫీసు, ఇవి రెండు కూడా మెయిన్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో షాపింగ్ మాల్ అని అంటే మనం ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసుకోవడం కోసం. మై ఆఫీస్ అంటే మన పర్సనల్ పీవీ ఎంత ఉంది, గ్రూప్ పీవీ ఎంత ఉంది, మన టీం ఏముంది, సో గ్రూప్లో ఎంత బిజినెస్ జరిగింది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి మై ఆఫీస్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈరోజు మన టాపిక్ షాపింగ్ చేయటం ఎలా అనేది. సో దానికోసం షాపింగ్ మాల్ మీద క్లిక్ చేస్తా ఉన్నా. షాపింగ్ మాల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి షాపింగ్ మాల్లో ఉన్నటువంటి 88 ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పర్సనల్ కేర్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి, అన్నీ మిక్స్డ్గా కనిపించడం జరుగుతూ ఉంది. సో మీరు ఓపిక ఉంటే వీటిల్లో వెతుక్కొని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు పర్టికులర్గా నాకు పలానా ప్రొడక్ట్ కావాలి అనేటువంటి క్లారిటీ గనక ఉంటే మీరు ఏమేం కొనుక్కోవాలనుకుంటున్నారు డైరెక్ట్గా పైన ఉన్నటువంటి కేటగిరీస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి, ఎమోహిమ్ ఉంది, హెల్త్ కేటగిరీ ఉంది, ఫుడ్ కేటగిరీ, బ్యూటీ కేటగిరీ, పర్సనల్ కేర్ కేటగిరీ, హోమ్ కేర్ కేటగిరీ, ఈటీసీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు పర్టికులర్గా మీరు ఎమోహిమ్ కొనుక్కోవాలి అనేటువంటి క్లారిటీ ఉంటే ఎమోహిమ్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఎమోహిమ్ మాత్రమే చూపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఓన్లీ 3 ఐటమ్సే చూపిస్తున్నాయి. సో సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది మనకి. అట్లా కాకుండా ఆ 88 ఐటమ్స్లో ఎమోయిమ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది, అంటే స్మార్ట్గా షాపింగ్ చేయటం. సో ఎమోయిమ్లో ఇక్కడ చూస్తే మళ్ళీ 4 ప్యాక్ ఉంది, 2 ప్యాక్ ఉంది, 1 ప్యాక్ కూడా ఉంది. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లానే హెల్త్ ప్రొడక్ట్స్ ఏదైనా కావాలనుకుంటే హెల్త్ మీద క్లిక్ చేస్తే హెల్త్లో ఉన్నటువంటి 8 ఐటమ్స్ ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది.
సో ఒకవేళ పర్టికులర్గా మీకు హెల్త్లో కూడా నాకు పలానా ప్రోడక్ట్ కావాలి, నాకు ఒమేగా 3 కావాలి అనుకుంటే వెబ్సైట్లో అయితే ఈ విధంగా హెల్త్ మీద మౌస్ ఉంచినప్పుడు మీకు హెల్త్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఒమేగా 3ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఒమేగా 3ని మాత్రమే ఇక్కడ ఆ ఒక్క ఐటెం మాత్రమే చూపించడం జరుగుతుంది. సో అట్లా ఫుడ్ కేటగిరీ కావచ్చు, లేదా బ్యూటీ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, ఏ కేటగిరీ ప్రొడక్ట్స్ మీకు కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా చూస్ చేసుకొని వాటి క్వాంటిటీ ఏంటనేది చూసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు పర్సనల్ కేర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ పర్సనల్ కేర్లో చూస్తే 20 ఐటమ్స్ ఉన్నాయి. సో మళ్ళీ మనం వెతుక్కోవాలి ఏం కావాలి అనేది. మన దగ్గర క్లారిటీగా కనుక ఉంటే డైరెక్ట్గా మనం ప్రొడక్ట్ మీదనే క్లిక్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు పర్సనల్ కేర్లో ఓరల్ కేర్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. ఈ ఓరల్ కేర్లో 6 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఈజీ. నాకు ఒక బ్రష్ ప్యాక్ కావాలి. సో ఇక్కడ 2 రకాల బ్రష్లు ఉన్నాయి, కాంపాక్ట్ ఉంది, నార్మల్ ఉంది. నేను నార్మల్ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. కాంపాక్ట్ అనేది పిల్లల కోసం లేదా క్యావిటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం మనం యూజ్ చేయొచ్చు. నార్మల్ బ్రష్ ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నా. దాని పక్కనే ఉన్నటువంటి ఆ కార్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఐటమ్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ కార్ట్ అని అంటుంది. అది ఓకే కనుక క్లిక్ చేస్తే మీరు రైట్ సైడ్ గమనించవచ్చు, షాపింగ్ కార్ట్లో బ్రష్ అనేది యాడ్ అయింది. అలానే నాకు 200 గ్రామ్స్ టూత్ పేస్ట్ 5 ప్యాక్ కూడా కావాలి. సో దాన్ని కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. సో సెలెక్ట్ చేస్తే ఐటమ్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ కార్ట్ అని చెప్పేసి రావడం జరిగింది. సో అది కూడా షాపింగ్ కార్ట్లో యాడ్ అయింది. అనదర్ ప్రోడక్ట్ నాకు బాడీ క్లెన్జర్ కావాలి. బాడీ క్లెన్జర్ కావాలి అని అంటే పర్సనల్ కేర్లో హెయిర్ అండ్ బాడీ అన్న మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అందులో కూడా హెయిర్ అండ్ బాడీ సెట్ అనేది మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ బాడీ క్లెన్జర్ అనేది చూపించడం జరుగుతూ ఉంది. సో ఈ బాడీ క్లెన్జర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. అది కూడా కార్ట్కి యాడ్ అయింది, ఓకే అన్నాను. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 1 అని చూపిస్తూ ఉంది. బై డిఫాల్ట్ ఒకటే సెలెక్ట్ అవుతా ఉంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఎన్ని కావాలనుకుంటే క్వాంటిటీ అన్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్, కావాల్సినటువంటి క్వాంటిటీ మనం సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ కూడా షాపింగ్ కార్ట్కి యాడ్ అవుతాయి. వెబ్సైట్లో అయితే రైట్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ కార్ట్ ఇక్కడ షాపింగ్ కార్ట్ 3 అని ఉంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే షాపింగ్ కార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అదే యాప్లో అయితే బాటంలో ఉన్నటువంటి షాపింగ్ కార్ట్ రైట్ సైడ్ కార్నర్లో బాటంలో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాయి. సో ఇక్కడ ఆ ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయి. ఇక్కడి నుంచి కూడా మీరు కావాలనుకుంటే క్వాంటిటీ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ హెర్బల్ బాడీ క్లెన్జర్ 2 కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పక్కన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే 2 మారిపోతుంది. అయితే దాని కింద ఉన్నటువంటి ఎడిట్ అనేది క్లిక్ చేయాలి. ఎడిట్ అనేది క్లిక్ చేస్తేనే అది 2 అవుతుంది. సో పైన మీరు గమనించవచ్చు సేవ్డ్ అంటే 2 అనేది సేవ్ అయింది. సో లేదా ఒక ఐటమ్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డిలీట్ మీద మీరు క్లిక్ చేస్తే ఐటమే డిలీట్ అయిపోతుంది. లేదా రిమూవ్ సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే పర్టికులర్గా ఒక ఐటమ్ని మీరు సెలెక్ట్ చేసుకొని రిమూవ్ సెలెక్టెడ్ ఐటమ్ మీద క్లిక్ చేసినా రిమూవ్ అయిపోతుంది. లేదా సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. రిమూవ్ సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇట్లాగా మీరు ఇక్కడి నుంచి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీకు ఎన్ని కావాలి క్వాంటిటీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మీ ఆర్డర్ అంతా కూడా ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది ఎంత కాస్ట్ అయింది అనేది చూసుకోవాలనుకుంటే సెలెక్ట్ ఆల్ కనుక క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. టోటల్గా వాల్యూ వచ్చేసి 3469.20, టోటల్ పీవీ వచ్చేసి 14,300. అయితే మనకి 4,500 పెట్టుకుంటే ఆర్డర్ ఫ్రీగా వస్తుంది, ఎటువంటి డెలివరీ ఛార్జీ లేకుండా. బిలో 4,500 కనుక మనం ఆర్డర్ చేసాము అని అంటే మన అడ్రస్కి ఆర్డర్ చేస్తే కొరియర్ ఛార్జెస్ పడతా ఉంటాయి. అదే ఎడ్యుకేషన్ సెంటర్కి కనుక డెలివరీ చేస్తే కొరియర్
ఒక ఐటెం మీరు పెట్టుకున్నా కానీ ఎటువంటి డెలివరీ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా అక్కడికి వస్తుంది ప్రోడక్ట్. అక్కడి నుంచి మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను 3 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. వీటి కాస్ట్ చూస్తే 3469. సో కింద ఆర్డర్ సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే మీరు ఇందులో 1, 2 అయినా అంటే మీరు కార్ట్కి ముందుగా అన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను బట్టి, లేదా అన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో అట్లా సెలెక్టెడ్ ఐటమ్స్ని కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా అన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఆర్డర్ ఆల్ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే, సో స్క్రోల్ డౌన్ కనుక చేయగలిగితే టోటల్ కాస్ట్ ఎంత పడుతుంది, జిఎస్టీ ఎంత పడుతుంది, డెలివరీ ఫీజు ఎంత పడుతుంది. డెలివరీ ఫీజు అనేది యాడ్ అవ్వలేదు, నెక్స్ట్ పేజ్లో యాడ్ అవుతుంది. టోటల్ ఎంత, పీవీ ఎంత చూపిస్తుంది. కింద డిస్ట్రిబ్యూటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడగానే మీ పేరు, తర్వాత ఏ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, ఎడ్యుకేషన్ సెంటర్ నేమ్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. అంటే మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ సెంటర్కి సెలెక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ సెంటర్ చూపిస్తుందో ఆ సెంటర్కి మాత్రమే ప్రోడక్ట్ ఫ్రీగా డెలివరీ అవకాశం ఉంటుంది. మీరు ఏదంటే అది నేను టైప్ చేస్తానంటే ఆ సెంటర్కి పోదు. సో అదొకటి గమనించుకోవాలి. ఆ తర్వాత పీవీ రిఫ్లెక్షన్ డేట్ అటామీ బిజినెస్లో మాత్రమే ఉన్నటువంటి అవకాశం అండి పీవీ రిఫ్లెక్షన్ డేట్. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఆర్డర్ పెట్టేటప్పుడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే 3 డేట్స్ మనకు చూపిస్తూ ఉంది. సో నిన్నటి 6వ తారీఖు చూపిస్తూ ఉంది. బై డిఫాల్ట్ ఈరోజు డేట్ అనేది చూపించడం జరుగుతుంది, లేదా రేపటి డేట్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఇందులో పీవీ మీకు ఏది కావాలంటే అది, అంటే మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ కనుక అర్థం చేసుకుంటే, మ్యాచింగ్ ఇన్కమ్ని కనుక అర్థం చేసుకుంటే మీకు పీవీ ఎప్పుడు కావాలో అప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అయితే కొత్త వాళ్ళకి ఇది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఎవరైతే రెగ్యులర్గా మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి మీ అప్లైన్ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఏదన్నా ఆర్డర్ పెడితే నిన్న డేట్లో పెట్టండి, లేదా రేపటి డేట్లో పెట్టండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అటువంటప్పుడు పీవీ డేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను బై డిఫాల్ట్ ఈరోజు డేట్ ఉంది, నేను నిన్న డేట్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా 6వ తారీఖు. సో ఈ ఆర్డర్ అనేది ఇప్పుడే పెడుతున్నా, కానీ దీనికి వచ్చేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిన్నటి బిజినెస్కి నాకు యాడ్ అవటం జరుగుతుంది. సో ఆ కింద చూసారంటే మొబైల్ నెంబర్ చూపిస్తుంది, అడ్రస్ చూపిస్తుంది, ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. ఈమెయిల్ ఐడి పక్కన ఐ అగ్రీ టు రిసీవ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఈమెయిల్. సో ఈ బాక్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే, ఇది ఆప్షన్ అండి, మీరు సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి కనిపిస్తుందో ఆ మెయిల్ ఐడికి మన ఆర్డర్ కంప్లీట్ అవ్వగానే ఇన్వాయిస్ అనేది ఆ మెయిల్కి పోవటం జరుగుతుంది. మీకు ఇమీడియట్గా ఇన్వాయిస్ కావాలి అనుకుంటే మీరు మెయిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని కామ్గా కూడా వదిలేయచ్చు. ఆ తర్వాత చూస్తే డెలివరీ ఇన్ఫర్మేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డెలివరీ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ చూసారంటే దిస్ ఆర్డర్ విల్ డెలివర్ టు రిసిపెంట్ నేమ్. మనం ఎవరికైతే డెలివరీ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళ పేరు ఇక్కడ టైప్ చేయాలి. అయితే దీనికంటే ముందు డెలివరీ అనేది న్యూ డెలివరీ అడ్రస్ ఉంది, ఇక్కడ మై అడ్రస్ ఉంది, ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, సెల్ఫ్ పికప్ ఫ్రమ్ వేర్ హౌస్ ఉంది. సో మీరు మై అడ్రస్ అనేది క్లిక్ చేస్తే మీ అప్లికేషన్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ ఇక్కడ ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే మొబైల్ నెంబర్ని మళ్ళీ మరొకసారి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకు అని అంటే ఆ మొబైల్కి ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఓటీపీ రావటం జరుగుతుంది. సో మొబైల్ కన్ఫర్మేషన్ అనేది అడుగుతూ ఉంటుంది. ఇది మై అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చున్నారో ఆ అడ్రస్కి ప్రొడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. లేదు న్యూ డెలివరీ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిసిప్ట్ నేమ్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్, కంప్లీట్ అడ్రస్సు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంది. సో ఇక్కడ న్యూ డెలివరీ అడ్రస్లో మీరు
ఏ అడ్రస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి ఏ అడ్రస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి అవైలబిలిటీ ఉందా లేదా అనేది పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే చూపిస్తుంది. మ్యాక్సిమం ఆల్ ఓవర్ ద ఇండియా అటామీ ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తూ ఉన్నారు. కొన్ని మెట్రో సిటీస్లో డెలివరీ పార్ట్నర్స్ తోటి ప్రాబ్లం ఉన్న కారణంగా కొన్ని పిన్ కోడ్స్ అనేది అప్పుడప్పుడు క్లోజ్ అయి ఉంటున్నాయి. అటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ సెంటర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. విలేజెస్ చూసుకుంటే ఎటువంటి మారుమూల ప్రాంతానికి కూడా ఈరోజు అమెజాను, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే ఈవెన్ పల్లెటూర్లలో కూడా డెలివరీస్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా అటామీ కూడా డెలివరీస్ ఆల్ ఓవర్ ద ఇండియా చేస్తూ ఉన్నారు. సో న్యూ డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ రిసీవర్ నేము, రిసీవర్ మొబైల్ నెంబరు, కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేస్తే ఆ అడ్రస్కి మనం ప్రోడక్ట్ని డైరెక్ట్గా కంపెనీ నుంచే పంపించడానికి అవకాశం ఉంటుంది. అయితే దానితో పాటు బిల్లు కూడా పోతుంది. ఆ బిల్లో డిస్ట్రిబ్యూటర్ ప్రైసే ఉంటుంది. సో కొంతమంది ప్రోడక్ట్ని ఎంఆర్పి రేటుకి రిటైల్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా కస్టమర్కి ఆర్డర్ పెడితే సో వాళ్ళకి అక్కడ డిస్కౌంట్ బిల్ అనేది పోవటం జరుగుతూ ఉంది. అయితే మీరు కస్టమర్కి ముందుగానే చెప్పొచ్చు, మనం చేస్తుంది వ్యాపారం. ఐడి తీసుకుంటే డిస్కౌంట్ వస్తుంది, ఐడి తీసుకోకపోతే డిస్కౌంట్ రాదు, ఎంఆర్పి రేటుకే ప్రొడక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అని కనుక చెప్తే ఎటువంటి భయం లేకుండా ఆర్డర్ పెట్టచ్చు. సో అట్లా ఎంటైర్ ఇండియా ఏ అడ్రస్కైనా మనం ప్రోడక్ట్ని కంపెనీ నుంచి డైరెక్ట్గా డెలివరీ చేయొచ్చు. 4500 ప్లస్ కనుక పెట్టారనంటే ఆ డెలివరీ ఫ్రీగా పోతుంది. బిలో 4500 కనుక పెడితే మీరు ఏదైతే ప్రొడక్ట్స్ని కార్ట్కి యాడ్ చేస్తున్నారో వాటి వెయిట్ ప్రకారం డెలివరీ ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది. అయితే మన డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్ ఇటువంటివి చూస్తే వెయిట్ ఉంటాయి. సో వాటికి డెలివరీ ఛార్జ్ ఎక్కువ యాడ్ అవుతూ ఉంది, మోర్ దెన్ 300. డిటర్జెంట్ లిక్విడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే 348 రూపీస్ ఏమో డెలివరీ ఛార్జ్ యాడ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఎక్కువ కాస్ట్. అటువంటిది ఏదన్నా ఉంటే మీరు మీ ఎడ్యుకేషన్ సెంటర్కి డెలివరీ చేయండి. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ కనుక సెలెక్ట్ చేసుకొని ఉంటే మీరు ఇక్కడికి ఆర్డర్ చేస్తే ఇక్కడికి ప్రోడక్ట్ అనేది 5 to 6 డేస్లో వచ్చేస్తూ ఉంది. ఇక్కడి నుంచి నేను దాన్ని మళ్ళీ రీప్యాక్ చేసి మీకు ఆర్టీసీ కార్గో కానీ లేదా ఇంకేదన్నా ఉంటే పంపిస్తాను. దాంట్లో కొంచెం డెలివరీ ఛార్జెస్ తక్కువ పడతా ఉంటాయి. సో ఇది ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ తోటి మీకున్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో అంతే, దాన్ని అయితే మళ్ళీ మిస్యూజ్ చేసుకోవద్దు. సో అట్లా డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడకుండా మీరు ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్తో కమ్యూనికేట్ చేసి ప్రోడక్ట్ని అక్కడి నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది, లేదా ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి అయినా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీ అడ్రస్కి మీరు ఆర్డర్ చేసుకునే పని అయితే 4500 ప్లస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆర్డర్ 4480 రూపీస్ అయింది, ఇంకొక 20 రూపాయలు కనుక అయితే ఫ్రీగా వస్తుంది అనుకుంటే మీరు కావాలనుకుంటే ఆ 20 రూపాయలకి ఒక అటామీ బ్యాగ్ కవర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 4500 కనుక అయింది అంటే ఫ్రీ వస్తుంది. మీరు కవర్ కొన్నారా, ప్రోడక్ట్ కొన్నారా ఇవేమీ చూడదు కంపెనీ. టోటల్ బిల్ వాల్యూ 4500 అయిందంటే ఫ్రీ వస్తుంది. సో 28 రూపాయల కవర్ యాడ్ చేసుకుంటే ఐ థింక్ మోర్ దెన్ 200 రూపీస్ మీరు డెలివరీ ఛార్జ్ పడకుండా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అది చూసుకొని ప్రొడక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ 200 తగ్గింది, మీరు ఇంగ్లీష్ పాంప్లెట్స్ ఏదైనా కొనుక్కోవచ్చు. ఆర్ ఒక 300 తగ్గింది, ఒక పెద్ద టూత్పేస్ట్ కానీ స్టీల్ స్క్రబ్బర్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 150 రూపాయలు తగ్గింది, లైఫ్ సినారియో బుక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని 4500కు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకొని ఫ్రీగా ఎవరి అడ్రస్కి వాళ్ళు డెలివరీ తీసుకోగలిగితే సిస్టమ్ అనేది ఈజీగా ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు. బడ్డన్ లేకుండా బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక ఆప్షన్ చూస్తే ఎడ్యుకేషన్ సెంటర్. ఈ ఎడ్యుకేషన్ సెంటర్ మీద క్లిక్ చేయగానే ఒక మెసేజ్ వస్తుంది, ఎడ్యుకేషన్ సెంటర్ డెలివరీ ఈజ్ ఫ్రీ. ఎడ్యుకేషన్ సెంటర్కి మీరు ఏ ప్రోడక్ట్ పెట్టినా ఫ్రీగా డెలివరీ వస్తుంది. బట్ డెలివరీ టైమ్ టు ఎడ్యుకేషన్ సెంటర్ వుడ్ టేక్ లాంగర్ దాన్ రెగ్యులర్ డెలివరీ. మామూలు డెలివరీ టైం కంటే కూడా ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే డెలివరీ టైము ఒకవేళ ఎక్కువ అవ్వచ్చు, నాట్ కన్ఫర్మ్డ్, ఒకవేళ ఎక్కువ అవ్వచ్చు. వుడ్ లైక్ టు ప్రొసీడ్, మీరు దానికి అగ్రి అవుతారా అని చెప్పేసి అడుగుతా ఉంది.
సో ఎడ్యుకేషన్ సెంటర్కి డెలివరీ పెడితే ఎప్పుడు లేట్ అవుతుంది అని అంటే, ఆ ఎడ్యుకేషన్ సెంటర్ సరిగా ఆపరేట్ చేయకపోతే, ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ తక్కువ మంది ఉంటే, ఆ సెంటర్కి ఆర్డర్ పెట్టే వాళ్ళు తక్కువ ఆర్డర్స్ ఉంటే, అటువంటప్పుడు లేట్ అవుతుంది. అట్లా కాకుండా ఆ ఎడ్యుకేషన్ సెంటర్ బాగా యాక్టివ్గా ఉండి, ప్రతిరోజు కూడా ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకొని చాలామంది ఆర్డర్స్ పెడతా ఉంటే, ఆటోమేటిక్గా మీ ప్రొడక్ట్ కూడా త్వరగా వచ్చేస్తుంది. సో కొన్ని ఎడ్యుకేషన్ సెంటర్స్ అంటే వాళ్ళు సరిగా ఆపరేట్ చేయటం లేదు. ఎక్కువ మంది దాన్ని సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వటం లేదు. సో అక్కడికి ఆర్డర్ పెట్టే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఇది 15 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది, నెల రోజులు పట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ప్రీవియస్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అట్లా ఎడ్యుకేషన్ సెంటర్కి ఆర్డర్ పెడితే ఆ సెంటర్కి ఎవరు ఆర్డర్ పెట్టకుండా మీరు ఒక్కరే కనుక పెడితే అది 10 రోజుల తర్వాత మాత్రమే డిస్పాచ్ అవుతుంది. సో 10 రోజుల తర్వాత డిస్పాచ్ అయితే అది రావడానికి మళ్ళీ 4-5 రోజులు పడుతుంది. అంటే మినిమం 15 రోజులు పడుతుంది. అదే ఫుల్ ప్లెడ్జ్డ్గా వర్క్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మన హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అయితే 5వ రోజు లేదా 6వ రోజు ప్రొడక్ట్ కంపెనీ నుంచి డెలివరీ అవుతా ఉంది. ఒకవేళ మంత్ ఎండింగ్ టైంలో లేదా సైకిల్ క్లోజింగ్ టైంలో అయితే 1 ఆర్ 2 డేస్ అప్పుడప్పుడు లేట్ అవుతా ఉంది. ఆఫర్స్ ఏదన్నా ఉంటే అటువంటప్పుడు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా 1 ఆర్ 2 డేస్ లేట్ అవుతుంది. కానీ నార్మల్ పర్సన్కి వచ్చేటంటే దానికంటే కూడా త్వరగా మన ఎడ్యుకేషన్ సెంటర్కి అయితే ప్రొడక్ట్ రావటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ మెసేజ్ చూసుకొని ఓకే అని క్లిక్ చేశారు అని అంటే ఎడ్యుకేషన్ సెంటర్ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ సెంటర్ రిసీవర్ పేరేంటి, అతను మొబైల్ నెంబర్ ఏంటి, అతని అడ్రస్ ఏంటి అనేది చూపిస్తుంది. దీని సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఫీడ్ అయిపోతుంది. పిన్ కోడ్ అంతా కూడా ఫీడ్ అయిపోతుంది. అయితే రిసీవర్ నేము, మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో చాలా మంది ఇక్కడ పొరపాటు చేస్తున్నారు. ఒకవేళ అంటే మన ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే నా పేరు నా మొబైల్ నెంబర్ ఇస్తాను ఉన్నారు. సో నేను ఆర్డర్ పెడితే నా పేరు నా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఓటీపీ అయితే మీరు బై డిఫాల్ట్ నాకే వచ్చేస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సెంటర్ నా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఓటీపీ నాకే వస్తుంది. ఇక్కడ ఎవరి పేరు రాయాలి అని అంటే ఎవరైతే ఆర్డర్ పెడుతున్నారో లేదా ఆ ప్రోడక్ట్ సెంటర్కి వచ్చి ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ ప్రోడక్ట్ ఎడ్యుకేషన్ సెంటర్కి డెలివరీ అయినప్పుడు ఆ ఇన్వాయిస్ ప్రకారం ఆ పేరు నెంబరు నేను చూసుకొని ఆ నెంబర్కి కాల్ చేసి, సార్ మీరు ఏదో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు, ఆ ప్రోడక్ట్ సెంటర్కి వచ్చింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని కాల్ చేయడానికి ఉంటుంది. సో దాని గురించి ఏం చేయాలనంటే ఈ ప్రోడక్ట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో లేదా ఎవరైతే ఆర్డర్ పెడుతున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అంతేకాని నా సెంటర్కి పెడుతుంటే నా పేరు నా మొబైల్ నెంబర్ పెట్టకూడదు. ఎవరైతే ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుంటారో లేదా ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరే సెలెక్ట్ చేయాలి. సో అట్లా ఈ డీటెయిల్స్ అనేది ఎడ్యుకేషన్ సెంటర్కి మీరు ప్రోడక్ట్ డెలివరీ చేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ చూస్తే సెల్ఫ్ పికప్ ఫ్రమ్ వేర్ హౌస్. దాని మీద క్లిక్ చేస్తే సెల్ఫ్ పికప్ ఫ్రమ్ వేర్ హౌస్ ఈజ్ ఫ్రీ. అక్కడ కూడా ఫ్రీగా మనం సెల్ఫ్గా పికప్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. పికప్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ 2 డేస్. మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత మాత్రమే పికప్కి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్? మీరు ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారా? మీకు ఓకే అనుకుంటే ఓకే చేయొచ్చు. కానీ కంపెనీ మీ ఆర్డర్ కన్ఫామ్ కనుక అయితే సేమ్ డే కూడా డెలివరీ చేస్తూ ఉన్నారు. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. బట్ 2 డేస్ అనేది ఇట్స్ ఏ కండిషన్ అయితే ఉంది. మీరు ఈవెన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కానీ మీ ఆర్డర్ అనేది 2 డేస్ తర్వాతనే డిస్పాచ్ అవుతుంది. ఈ 2 డేస్ లోపు మీరు కావాలనుకుంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో కొన్ని రకాల ఛార్జెస్ని, ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేయటం కోసం కంపెనీ ఆ 2 డేస్ ఆప్షన్ అనేది జస్ట్ ఒక రూల్గా పెట్టున్నారు. మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్ అర్జెంటుగా కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత కస్టమర్ కేర్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. సార్ నాకు ప్రోడక్ట్ అర్జెంట్ ఉంది, ఈరోజు డిస్పాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ లాజిస్టిక్ టీమ్కి కంప్లైంట్ రేజ్ చేస్తారు. వాళ్ళు ఇమీడియట్గా డిస్పాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనం ఎడ్యుకేషన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని మీద ఓకే అని క్లిక్ చేస్తే
మనకి ప్రెజెంట్ ఇండియాలో 2 వేర్ హౌసెస్ ఉన్నాయి. సో ఒకటి గూర్గాన్ ఉంది, ఇంకోటి కోల్కతా ఉంది. మీరు ఏ వేర్ హౌస్ నుంచి అయితే పికప్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 డేస్ తర్వాత అక్కడికి వెళ్ళేసి ప్రోడక్ట్ని మీరు డైరెక్ట్గా రిసీవ్ చేసుకోవచ్చు వేర్ హౌస్ నుంచి. ఈ సదుపాయం ఉంది. కాకపోతే మనకి అవి దూరంగా ఉన్నాయి కాబట్టి మనం వాడుకోవట్లేదు. మనము కూడా మన ఏరియాలో కూడా బిజినెస్ బాగా చేస్తే ఇక్కడ కూడా వేర్ హౌస్ వస్తుంది. ఇక్కడి నుంచి మనం ఆర్డర్ చేసిన రోజే పికప్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఫ్యూచర్లో రాబోతా ఉంది. ఇది మన మెంబర్స్ మీదే డిపెండ్ అయి ఉంది. మనం ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు కోల్కతాలో పెట్టినట్లుగా మనకు కూడా కొత్త వేర్ హౌస్ అనేది స్టార్ట్ చేస్తారు. సౌత్ ఇండియాలో ఆల్రెడీ ఒక వేర్ హౌస్ పెడతామని కంపెనీ అనౌన్స్ చేసింది. అయితే ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 స్టేట్స్లో ఎక్కడ అనేది ఆ స్టేట్లో ఉన్నటువంటి మెంబర్స్ మీదే డిపెండ్ అయింది. మనం బాగా కనుక బిజినెస్ చేసి ఇక్కడ ఎక్కువ టర్న్ ఓవర్ క్రియేట్ చేయగలిగితే మనకే ఆ వేర్ హౌస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా వేర్ హౌస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రొడక్ట్ డెలివరీ చేసుకోవడానికి ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మై అడ్రస్ అంటే మన అడ్రస్, న్యూ అడ్రస్ అంటే కొత్త అడ్రస్ ఎవరికన్నా పంపించవచ్చు, ఎడ్యుకేషన్ సెంటర్ అంటే ఎడ్యుకేషన్ సెంటర్ ఏదైతే మీ అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎడ్యుకేషన్ సెంటర్కి ఫ్రీగా డెలివరీ చేసుకోవచ్చు. సెల్ఫ్ పికప్ వేర్ హౌస్ నుంచి సెల్ఫ్గా పికప్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎడ్యుకేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. సో ఓకే క్లిక్ చేయగానే అడ్రస్ చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత రిసీవర్ పేరు, నా పేరు రాస్తున్నా. మొబైల్ నెంబర్, నా మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సో ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కిందకు వెళ్తే కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఫైనల్ కన్ఫర్మేషన్. డెలివరీ ఛార్జ్ అంటే ఒకవేళ మీరు మీ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న, న్యూ అడ్రస్ సెలెక్ట్ చేసిన బిలో 4500 కనుక ఉంటే ఇక్కడ డెలివరీ ఛార్జ్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి షిప్పింగ్ ఫీ అనేది 0 యాడ్ అయింది. పీవీ ఎంత వస్తుంది, అమౌంట్ ఎంత చూపిస్తుంది. తర్వాత డెలివరీ అడ్రస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. రిసీవర్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తా ఉన్నాయి. కింద పేమెంట్ ఇన్ఫర్మేషన్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అని సెలెక్ట్ అయ్యింది. సో ఇక్కడ వీటన్నిటికీ అన్నీ కరెక్టే ఉన్నాయనుకుంటే ఎస్ ఐ అగ్రీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ యాప్లో ఆ విధంగా ఉంటుంది, వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఎస్ ఐ అగ్రీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ నౌ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే ఇప్పుడు పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ పేజ్లో కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు గమనించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉంది, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు. వ్యాలెట్స్ ఉన్నాయి, వ్యాలెట్లో ఎయిర్టెల్ ఒకటే ఉంది. తర్వాత కార్డ్స్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ నుంచి చేయొచ్చు. యూపీఐ పేమెంట్, యూపీఐ పేమెంట్లో గూగుల్ పే, ఫోన్పే ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. భీమ్ యాప్ ఇటువంటివి. వాట్సాప్లో కూడా పేమెంట్ ఉంది. సో దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఆప్షన్, మీ చాయిస్ లేదా కస్టమర్ చాయిస్ ఏది కావాలంటే ఆ ఆప్షన్లో పేమెంట్ అనేది చేయొచ్చు. నేను ఇక్కడ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. సో కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేటు, సివివి నెంబర్, నేము ఇవన్నీ అడుగుతుంది. సో నేను కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. లేదా మీరు టైప్ చేయొచ్చు, కొత్తగా అయితే సివివి నెంబర్ అనేది టైప్ చేయాలి. సో ఇక్కడ కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ వితౌట్ సేవింగ్ ఆర్ సేవ్ అండ్ కంటిన్యూ, మీరు మీ ఆప్షన్ ప్రకారం, మీ కోరిక ప్రకారం మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఓటీపీ అడుగుతూ ఉంది. సో ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఏదైతే ఆ కార్డుకి ఒక మొబైల్ నెంబర్ సెలెక్ట్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కింద మీకు ఈఎంఐ ఆప్షన్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా కంప్లీట్గా సబ్మిట్ అని కొడితే మొత్తం పేమెంట్ వెళ్ళిపోతుంది. సో అది మీ చాయిస్, మీ పేమెంట్ ఆప్షన్స్. దానికి అటామీకి సంబంధమే లేదు. మీ కార్డు ఆపరేటర్ ఇచ్చేటువంటి సదుపాయం. మీరు ఒకవేళ 1,00,000 రూపాయలకు ఆర్డర్ పెడుతున్నారు, దాన్ని కట్టడానికి ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటే మీరు ఈఎంఐ పెట్టుకోవచ్చు. దానికి ఛార్జెస్ ఎంత పడతాయి, ఎంత ఈఎంఐ అన్నీ కూడా కింద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజీ 2% పడుతుందని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఇక్కడ నేను సబ్మిట్ కొడుతున్నా. సబ్మిట్ కొడితే ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. చాలామంది రీడైరెక్ట్ అయ్యేటప్పుడు క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేస్తే ఆర్డర్ కన్ఫర్మేషన్ కాదు.
సో ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి మీకు యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్, మీ ఆర్డర్ నెంబర్ ఏంటనేది వస్తుంది. ఈ విధంగా వస్తేనే ఆర్డర్ కంప్లీట్ అయినట్టు, మీ పీవీ అనేది యాడ్ అయినట్లు. ఈ విధంగా రాలేదు అని అంటే మీ పేమెంట్ కట్ అయింది. కొంతమందికి పేమెంట్ కట్ అవుతుంది, ఆర్డర్ కన్ఫర్మ్ కావటం లేదు. కారణం మొబైల్లో చేస్తున్నారు. మొబైల్లో ఇంటర్నెట్ స్లోగా ఉండటం కావచ్చు, లేదా ఈ రీడైరెక్ట్ అయ్యేటువంటి ప్రాసెస్లో మీరు క్లోజ్ చేయడం కావచ్చు, లేదా ఏదైనా కాల్ వస్తే ఆ కాల్ లిఫ్ట్ చేసి నెట్ కట్ అయిపోవడం కావచ్చు. ఇటువంటి కారణాలు జరుగుతూ ఉంటాయి. సో అటువంటిది ఏదన్నా జరిగితే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీ పేమెంట్ కట్ అయింది, అటామిక్ రీచ్ అయింది అని అంటే వితిన్ 48 అవర్స్లో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది, మీ పీవీ యాడ్ అవుతుంది. వాళ్ళకి పేమెంట్ రీచ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మీ పేమెంట్ అనేది ఏదైతే మీరు పేమెంట్ మోడ్ చేస్తున్నారో ఆ మోడ్లో రిటర్న్ వచ్చేస్తుంది. దానికి 5 to 7 వర్కింగ్ డేస్ టైం పడుతుంది. సో అంతేగాని నా డబ్బులు కట్ అయిపోయినాయి, ఆర్డర్ రాలేదు అని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడొద్దు. ఇక్కడ ఒక రూపాయికి కూడా ఎటువంటి రిస్క్ లేదు. సో ఈ విధంగా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు కింద గమనించవచ్చు ఏ ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారు, వాటి టోటల్ వాల్యూ ఎంత అయింది, టోటల్ పీవీ ఎంత అయింది, మీరు ఎంత అమౌంట్ పే చేశారు, దాన్ని రిసీవ్ చేసుకునేది ఎవరు, రిసీవ్ అడ్రస్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ద ఆర్డరింగ్ ప్రొసీజర్. సో ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. మీ అంతటి మీరుగా ఆర్డర్ పెట్టుకోవాలి. మీ టీంలో వచ్చే వాళ్ళందరికీ కూడా నేర్పించాలి. దానివల్ల ఏమవుతుందనంటే ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళకి కావాల్సినటువంటి టైంలో ఆర్డర్ పెట్టుకుంటారు. అటామీ అనేది కన్జ్యూమర్ బేస్డ్ బిజినెస్. కన్జ్యూమర్స్ని క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది, ఆటోమేటిక్గా పీవీలు యాడ్ అవుతుంటాయి, ఆటోమేటిక్గా మనకి జనరల్ కమిషన్స్ రావటం జరుగుతుంది. సో మీకు ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు ఆటోమేటిక్గా షాపింగ్ చేయగలిగే వాళ్ళు అని అంటే మీకు అంత పీవీలు వచ్చేస్తాయి. సో అటువంటి బిజినెస్ని చేస్తే ఒక్కసారి అంటే మీరు మొదటిసారి చేసేటప్పుడు లేట్ కావచ్చు. అంటే మీరు ఆర్డర్ పెట్టడం ఎలా నేర్పించడం అనేది కొంత టైం పడుతుంది. కానీ ఒకసారి నేర్పించేస్తే ఇంక పని అయిపోతుంది, వాళ్ళ ఆర్డర్లు వాళ్ళు పెట్టుకుంటారు. మీ ప్రమేయం లేకుండా పీవీలు అనేది వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగితే మనం చెప్తా ఉండొచ్చు. సో దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్. సో దానికోసం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆపరేట్ చేయగలిగితే రిజిస్ట్రేషన్ చేయడం నేర్పించండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం కూడా నేర్పించండి. దిస్ ఈస్ ద ఆర్డరింగ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో మీరు మళ్ళీ ఇంకొక ఆర్డర్ పెట్టాలనుకుంటే కంటిన్యూ షాపింగ్ మీద మీరు క్లిక్ చేయొచ్చు, లేదా ఆర్డర్ అయిపోయింది అనుకుంటే లాగౌట్ చేయొచ్చు. పీవీ ఎంత యాడ్ అయింది ఏంది చూసుకోవాలనుకుంటే మై ఆఫీస్ మీద మీరు క్లిక్ చేస్తే పీవీ చూపిస్తుంది. ఇక్కడ 14,300 పీవీ యాడ్ అయింది. సో దీన్ని అంతా కూడా మీరు మై ఆఫీస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. మై ఆఫీస్ గురించి కూడా మనం ఇంకొక రోజు సెషన్లో తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ ద ఆర్డరింగ్ ప్రొసీజర్. సో ఇది రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీరు మళ్ళీ కావాలనుకుంటే చూడొచ్చు. మీ టీంలో ఎవరికైనా చెప్పాలనుకుంటే మీకు అంత ఓపిక లేకపోతే ఈ వీడియోను కూడా మీరు షేర్ చేసి దాన్ని చూసి నేర్చుకొని ఆర్డర్ పెట్టుకోమని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.